అమరావతి నిర్మాణం టైం లైన్ పై చంద్రబాబు చేతులెత్తేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం లేదు. రాజధాని ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని, అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. చేయబోయే లక్షల కోట్ల అప్పుల గురించి మాట కూడా ఎత్తలేదు. ఒక రాజధాని అనేది మనం చేసుకుంటా పోతా ఉంటే నిరంతరం జరుగుతుంది, ఒకరోజు అయ్యేది కాదు. మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసిన తర్వాత చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి అవసరమైన మెటీరియల్ కానీ లేబర్ కానీ దానిపైన ఖర్చు పెట్టే డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్సేషన్ కింద 15 నుంచి 20% తిరిగి వస్తూ ఉంటుంది. వాళ్ళు అప్పు చేసినా మనం పెట్టినా ఏదైనా ఆదాయం తక్కువ, దాంట్లో వచ్చే పర్సంటేజ్ తక్కువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నిర్మాణం అనేది కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు, అయిపోతుందా 28కి అయిపోతుందండి. 28కి అయిపోవడం కాదు, మేజర్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ 28. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి తిరిగి ఇస్తాం, డెవలప్ చేసి దానికి పెట్టుబడి పెడతాం. ఆ తర్వాత కొంత ల్యాండ్ మనకు మిగులుతుంది, అది యాక్షన్ వేసుకుంటాం. ఆక్షన్లో కొంత డబ్బులు వస్తాయి, ఆ రియల్ ఎస్టేట్ని పిలిపించి వాళ్ళు కూడా కట్టమంటాం. కట్టినప్పుడు అభివృద్ధి అవుతుంది, దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ హెడ్ సతీష్ అందిస్తారు. సతీష్, అమరావతికి ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పరు, ఎప్పట్లోగా ఖర్చు పెడతారో తెలియదు. బట్ వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఒకటే ప్రశ్నిస్తోంది, కూటమి ప్రభుత్వ విజన్ అంటే ఇదేనా అన్నట్టుగా కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, చాలా స్పష్టంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు అమరావతికి చట్టబద్ధత సాధించామంటూ సంబరాలు చేసుకుంటూ స్వీట్లు తినిపిస్తూనే, ఇంకొక వైపు అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. అమరావతి టైం లైన్ గురించి సాక్షాత్తు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు చంద్రబాబు. అమరావతి టైం లైన్ పైన చేతులు ఎత్తేశారు. ఎప్పట్లోగా అమరావతిని పూర్తి చేస్తారన్న ప్రశ్నకు అనేక మంది ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఇదొక ప్రశ్న, ఆ సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం దానికి సమాధానం చెప్పలేదు. ఈరోజు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పలేము, దానికి ఇదొక నిరంతర ప్రక్రియ, అంటే అమరావతి నిరంతరం నిర్మాణం జరుగుతుందంటూ అమరావతి నిరంతర ప్రక్రియ అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం అన్నది జర్నలిస్టులే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇంకొక వైపు అమరావతికి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అవుతుంది, 5 లక్షల కోట్లు అవుతుందని కొందరు విమర్శిస్తూ ఉన్నారు. దానివల్ల కానీ ఎన్ని లక్షల కోట్లు అవుతుందా అన్న విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సమాధానం చెప్పలేదు. ఎంత ఖర్చు అవుతుందన్న అంశానికి సంబంధించి సమాధానం చెప్పలేదు. ఎప్పట్లోగా పూర్తవుతుందన్న అంశానికి సంబంధించి సమాధానం చెప్పలేదు. 2028 లోపు మాత్రం మొన్న శాసనసభలో 2028 కల్లా మేజర్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు 2028కి పూర్తి చేయలేమని అంశం అని చెప్పారు. కేవలం కొంత వర్క్స్, మేజర్ వర్క్స్ పూర్తవుతాయి, అంటే కేవలం ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఏవైతే అసెంబ్లీ, సచివాలయం, సెక్రటరీ టవర్స్ ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రమే, కొన్ని రోడ్లు ఏవైతే వాటికి వేస్తే వీటికి సంబంధించి మాత్రమే పూర్తవుతాయి అన్న ధోరణిలోనే మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేగాని మొత్తం అమరావతికి నవనగరాలకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఇంకోవైపు రెండో విడత మాస్టర్ ప్లాన్ 1,72,000 ఎకరాలకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ 2 మాస్టర్ ప్లాన్లు ఎప్పుడు పూర్తయితాయి అన్న దానికి మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి. ఇంకోవైపు ఆదాయానికి సంబంధించి ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఇక్కడ పోస్తూ ఉన్నారు, దీనివల్ల ఏ వస్తుందన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ తర్వాత భూములు మిగిలితే ఆ భూములు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మి వాటి ద్వారా వాళ్ళు డెవలప్ చేస్తారు, ఆ తర్వాత ఆదాయం వస్తుందని మాట చెప్పినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ పనులు జరిగినప్పుడు ఈ మెటీరియల్ కొనుగోలు చేస్తారు, వీటన్నిటి ద్వారా ట్యాక్స్ వస్తుందని చెప్పారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు చూసి అందరూ ఆశ్చర్యపడిన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు భారీ వడ్డీలు చెల్లించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 47,500 కోట్ల రూపాయలు అమరావతికి అప్పులు తీసుకొచ్చి పనులకు పెట్టి మళ్ళీ అందులో 10%, 15% ఆదాయం వస్తుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం పట్ల అది కూడా భారీ రాయితీలు ఇచ్చారు ఆ కాంట్రాక్టర్లకి.
వాళ్ళకి సంబంధించి జిఎస్టీ రాయితీలు ఇచ్చారు, సీనరేజ్ రాయితీలు ఇచ్చారు, ఇసుక ఫ్రీగా ఇచ్చారు. ఇలాంటప్పుడు దానివల్ల ఎలా ఆదాయం వస్తుందన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సో ప్రధానమైనటువంటి 3 ప్రశ్నలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానాలు చెప్పలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఒకటి, అమరావతి టైం లైన్కి సంబంధించి అమరావతి ఎప్పుడు పూర్తవుతుందంటే చెప్పలేము, ఇది ఒక నిరంతర ప్రక్రియ, అంటే ఇది ఇక అన్ఎండింగ్ ప్రాసెస్ అన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోయింది. ఇంకోవైపు అమరావతికి ఎన్ని లక్షల కోట్లు పెడతారంటే దానికి కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు ఎప్పుడు పూర్తయ్యంటే దానికి కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్తో అమరావతి టైం లైన్ పైన చేతులు ఎత్తేసిన విషయం అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సతీష్.